అంటే అప్పట్లో చైల్డ్‌హుడ్ క్రష్ అనమాట చాలా మందికి. అంటే ఇప్పటికి అలాగే ఉన్నారనుకోండి. పెద్దగా తేడా ఏం రాలేదు. చాలా మంది అదే చెప్తారు. ఆ! మీ ఏజ్ ఆర్టిస్టులందరికీ చేంజెస్ ఉందని. యెస్. యెస్. సో మమ్మీ నేర్పించిన గుడ్ హ్యాబిట్స్, హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్ కానీ బయట ఫుడ్ ఎక్కువ తినం. హ్మ్. అన్నిటికన్నా ముందు ఇది క్లీన్గా పెట్టుకుంటాం యెస్. కాబట్టి దట్ ఈజ్ రిఫ్లెక్ట్. లోపల ఏది ఉంటే బయటకి అదే వస్తది. అంతే కదా! లోపల హ్యాపీనెస్ ఉంటది కాబట్టి మీ ఫేస్ మీద కూడా అదే హ్యాపీనెస్ అనేది గ్రడ్జెస్ ఇలాంటివి లేకుండా హ్యాపీగా. హ్యాపీనెస్ ఉన్న ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా దాన్ని తట్టుకొని, అంటే ఒకటండి, మన హృదయం ఎప్పుడు క్లీన్గా ఉన్నప్పుడు మనం అది కూడా మన ఫేస్లో కానీ రిఫ్లెక్ట్ అవుతూ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది ఆ బ్రైట్‌నెస్ అనేది. Yes. సో అయితే యాక్చువల్‌గా మిమ్మల్ని యాక్ట్రెస్ దివ్యవాణి అంటే ఇష్టపడతారా? పొలిటీషియన్ దివ్యవాణి అంటే ఎక్కువ ఇష్టం కలుగుతుంది. బాపు బొమ్మ దివ్యవాణి అంటేనే ఐ ఫీల్ సో హ్యాపీ. హ్మ్. ప్రజల మనిషిగా పొలిటికల్లో ఇంకా అది ఇంకా సంతోషం. హ్మ్. సో ఎక్కువ ఏంటంటే నా ప్రొఫెషన్ చిన్నప్పటి నుంచి దీనిలో నేను ఉన్నాను కాబట్టి, హ్మ్. అండ్ పొలిటికల్గా ప్రజల మనిషిగా ఎక్కువ ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఎక్కువ బాపు బొమ్మ దివ్యవాణి అనగానే ఐ ఫీల్ సో హ్యాపీ. అది ఆ బాపు బొమ్మ అనేది ఇంటి పేరు అయిపోయింది. ఓకే. సో అది ఎట్లా ఎక్కడికంటే ఒక ట్యాగ్ అయిపోయింది. అంటే అంత గొప్ప మనసున్న వ్యక్తి. యెస్. యెస్. అసలు వాళ్ళు సంస్కారవంతులు. అది ఎంతో మంది హీరోయిన్స్ చేసినా కూడా హ్మ్. అది నాకు రావటం అనేది ఐ రియల్లీ థ్యాంక్ టు గాడ్, అండ్ అది ఒక ధన్యతగా నేను ఎప్పుడు భావిస్తాను. యెస్. ఎన్ని పోస్టులు ఏదైనా బాపు బొమ్మ అంటేనే ఐ ఫీల్ సో హ్యాపీ. యెస్. అయితే యాక్చువల్‌గా కొన్ని అంటే పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. సడన్‌గా దివ్యవాణి గారు పాలిటిక్స్‌లోకి వస్తున్నారు అనగానే అందరూ సర్ప్రైజ్ అయ్యారు యాక్చువల్‌గా. ఈవిడేంటి అసలు బేసిక్‌గా సినిమాలు చేస్తూ ఉండే ఆవిడకి ఈవిడ సడన్‌గా ఇలా రావడం ఏంటని చెప్పి. సో దాని తర్వాత వచ్చిన తర్వాత మీ జర్నీ అనేది చూస్తా ఉన్నాము. అసలు ఈ పాలిటిక్స్ జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది?